కాంగ్రెస్ కురువృద్ధుడు విహెచ్ దాదా ఏం మాట్లాడినా గమ్మతే ఉంటది. ఈ నడుమ జర రాజకీయాలకు దూరంగానే ఉంటుండు. మరి పానంగిన బాలేదా ఏమో గాని ఇప్పుడు దేశంలో అవుతున్న నేరాలు ఘోరాల మీద జనాలకు ఏవో మంచి మాటలు చెప్తుండు. ఇనుండ్రి మీరే. గతంలో ఆడపడుతూ అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే. మా అక్క అని, మా తల్లి అని, మా భార్య అని అంటుంది. ఇప్పుడు భార్య లేదు, భర్త లేదు. భర్త భార్యను చంపుతుండు, భార్య భర్తను చంపుతుంది. ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే నేను ఎన్నడూ చూడలేదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్, కొట్లాట భూములలో, ఇదేం భూములో లేదు. ఏందిరా బాబు ఇది ఇంత ఘోరంగా తయారైనరు? ఇసొంటి దారుణాలు ఎప్పుడో ఒకటి జరిగేది, ఎక్కడో ఒకటి జరిగేది. కానీ ఇదేందిరా బై? తల్లిని కొడుకు చంపుతున్నాడు, తండ్రిని బిడ్డ చంపుతున్నది, కన్న తల్లిని పిల్లలు చంపుతున్నది, కన్న కూతురు తల్లిని చంపుతున్నది, ఎక్కడ చూసినా రక్తపాతం వారుతున్నది. అందుకే సోషల్ మీడియా పబ్లిక్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించురా బాబు. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి. ఈ సిస్టమ్ ఏంది? ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఈ సిస్టమ్ ఏందిరా బాబు? బాధ్యత లేదా రబై మీకు అన్నట్టు సోషల్ మీడియా వాళ్ళకి చెప్తున్నాడు. నేరాలు ఘోరాలు ముచ్చట్లు పెడితే అవి ఇంకోగలకు ఆసరైతాయి, ఆయిల్కు అగ్గంటించినట్టు అవుతుంది. అందుకే జర అసొంటి వార్తలు పెట్టకుండా రాబాయ్ అని అంటుండు. ఈ సోషల్ మీడియా కాలం వచ్చినాక ఎట్లా జరుగుతున్నదో, ఎంత ఘోరంగా బంధాలు బంధుత్వాలు ముడిపడుతున్నాయో చెప్పిండు. లవంగంతోడు చేస్తారు, పెళ్ళవంతోడు చేసుకుంటారు. ఆ లవర్ గాడు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు. ఇది ఎంతవరకు? అగో అట్లా మారిపోయింది జనాల మైండ్ సెట్. అందుకే ఇట్లా అవుతున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ రాబోయే అంటుండు. ఇసొంటి రోజులు వస్తాయి కావచ్చని విహెచ్ దాదా అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లు జింపేసిండు కావచ్చు. మరి ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చెప్పింది చెవులకు ఎక్కించుకొని సోషల్ మీడియా పబ్లిక్ క్రైమ్ వార్తలు రాయకుండా అసొంటి పోస్టులు పెట్టకుండా ఉంటారో చూడాలి. లీడర్లకు సవాలచ్చ పనులుంటాయని తెలుసు కానీ నిత్య రాజకీయాలలోనే తిరుగుతారు కదా. కనీసం సీఎం పేరు తెలవకపోతే ఎట్లా? మన తెలంగాణలోనే అనుకున్నాం ఈ సీఎం పేరు మార్చిపోడు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా షురు అయింది కదా ఈ సీఎం పేరు తప్పు వల్కుడు. వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు పెద్దలు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి. అయ్యాడా మేడం, ఎంత పెద్ద పొరపాటు జరిగింది. సీఎం పవన్ కళ్యాణ్ అని నిండు సభల అంత కాన్ఫిడెన్స్తో అన్నారు. మరి బీజేపీ ఎంపీ పురంధేశ్వరి బై మిస్టేక్లు అట్లా వాళ్ళకిందా, లేకుంటే మర్చిపోయి అన్నదా, కావాలనే అన్నదా తెలియదు. కానీ మేడం అట్లా అనుడే లేటు. ఆడున్న జన సైనికులంతా కయ్యిన కీకలు పెట్టిర్రు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యంలో మాట్లాడుకుంటా ఇట్లా సీఎం పేరు తప్పు వలికేసరికి అందరు అవక్కయ్యర్రు. ఇన్నొద్దులు ఈడ తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరే తప్పు వలుకుతురని బాధపడ్డం. కానీ ఇప్పుడు ఆంధ్రాలో కూడా పురంధేశ్వరి సీఎం పేరు తప్పు వలుకుట్లా శంకుస్థాపన చేసింది. మరి ఇక ఈ మేడంతోనే ఆగిపోతుందో, లేకుంటే కడమ లీడర్లు కూడా అట్లనే సీఎం చంద్రాలు బదులు పవన్ కళ్యాణ్ అని తప్పు వలుకుతారో ముందు ముందు చూడాలి. కానీ ఇక అదే కార్యంలో అందరు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటే ఆయన మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని పొగడ్తలల్ల ముంచెత్తిండు. పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం. మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాష్ట్ర హితువుని ఇన్నరా గోరంట్ల బుచ్చయ్యను ఆకాశానికి ఎట్లెత్తిండో. మొన్నటిదాకా పుష్ప సినిమా రప్ప రప్ప నరుకుతా అనే డైలాగ్ బగ్గిన్నాం కదా జగన్ నోటి నుంచి. దానికి కౌంటర్గా జగన్ తల నరికి చంపుతా అని సవాలిస్తుండు గోరంట్ల. అందుకే మనం దగ్గాలే కానీ ఆయన దగ్గడు. ఆయనను చూసి మనం అంతా నేర్చుకోవాలనుకుంటా ఆయనను పవన్ అనుడే లేటు వెనకపోంటి నిలబడి మూసి మూసి ఎట్లా నవ్వుతున్నాడో చూసిరా. ఇంత ఆనందం చూసి టీడీ పోలు ఊకుంటారా? చేతులు నొయ్యంగా షేర్లు చేసుకుంటారు ఇప్పుడు ఈ వీడియోను.